వంగవీటి మోహన్ రంగా ఈ పేర్లోనే ఓ వైబ్రేషన్ ఉంది. అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వంగవీటి మోహన్ రంగా ఎదిగారు. వారికి అండగా నిలబడ్డారు. విజయవాడ కేంద్రంగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ యవనికపై అడుగుపెట్టారు. విజయవాడలో పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో కూర్చున్నారు. ఆ సమయంలోనే ఆయన హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడులు ప్రతిదాడులతో విజయవాడ అతలాకుతలమైంది. రంగాను చంపింది టీడీపీ వారేనని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ అదే తరహా ఆరోపణలు కొనసాగుతున్నాయి. చంపించింది టీడీపీ వారేనని ఆరోపణలు వచ్చినా తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ సొంత పార్టీ నేత హత్యపై ఎటువంటి విచారణలు జరపలేదు, నిందితులను శిక్షించలేదు. కానీ నాటి మరక టీడీపీని వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని వేధిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంగవీటి మోహన్ రంగా 1988లో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. చంద్రబాబు యాక్టివ్ గా పని చేస్తున్నారు. అందులో విజయవాడలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలోనే రంగా హత్యకు గురయ్యారు. కానీ అనుమానితుల వెనుక తెలుగుదేశం పార్టీ ఉందన్నది ఒక ప్రధాన ఆరోపణ. హత్యారోపణలు ఎదుర్కొంటున్న వారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సహజంగానే ఆ పార్టీపై అనుమానం ఉంటుంది. నాటి ఘటన ఎన్టీఆర్ కు తెలుసునని, చంద్రబాబు ప్రోత్సాహం ఉందని తాజాగా నాదెండ్ల భాస్కర్ రావు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వెనుక వైసీపీ హస్తం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. జనసేనలో నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. మరోవైపు పవన్ కు పవర్ షేరింగ్ కావాలని కాపులు డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నాదెండ్ల భాస్కర్ రావు మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడం విశేషం. టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని, కాపులను డైవర్ట్ చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగను చంపేశారు, నరికేశారు, హాస్పిటల్ తీసుకొచ్చారు. ఏముంది ముక్కలు ఉన్నాయి, చంపేశారు. 4-5 గంటలు నాతో ముందు మాట్లాడిన వ్యక్తి అది చేసింది ఎవరంటే నాకు తెలుసు. వీళ్ళంతా కలిసి వర్గపోరేనాది, వాళ్ళ మధ్య ఆధిపత్య పోరే, వర్గపోరు. దీనికి రామారావు చెప్పేసేసారు. రామారావు గారు తెలుసు, రామారావు నోస్, చంద్రబాబు ప్రోత్సాహం కూడా కలిసి అంటే నాయకుడిగా ఎదుగుతాడనా, లేకపోతే వాళ్ళ ఆధిపత్యాన్ని ఇతను ప్రశ్నిస్తున్నాడు. అక్కడ బెజవాడలో వీళ్ళు పెత్తనం బాగుంటారు. మా నాన్నగారు మా మదర్తో చెప్తున్నారు ఏంటంటే, బయట పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. పూర్తిగా ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో ఏదో ఒక విధంగా ఆయనని చంపేసేయాలి. ఎందుకంటే ఇక రేపు ఒక మహానాయకుడిగా రోజు రోజుకి అతని పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతాయి. ఇక నెక్స్ట్ ఇంకా మనకి పుట్టగతులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే అధికార దుర్వినియోగం చాలా రకాలుగా చేసేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎన్నో విషయాల్లో. ఇక మనకి ఈయన పెద్ద అడ్డు అయిపోతాడు, ఇతను కానీ తీసేస్తే ఇంకా మనకి ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పని బాగా గట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విషయం బయట కూడా వినిపిస్తుంది. ఆయనని డైరెక్ట్గా చంపడానికి ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కోడేరు శివప్రసాద్ ఎవరు నేను చేసిన అభియోగాలు కాదు, రంగగారు చెప్పాడు నన్ను చంపడానికి ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని. దేనేను ఆ కేసులో ఉన్నాడు, రామకృష్ణబాబు కేసులో ఉన్నాడు. వీళ్ళందరూ రంగగారి మర్డర్ కేసులో ఉన్న ముద్దాయిల్ని నేను 10 మంది పేర్లు చెబుతా. ఆయన హత్య కేసులో ముద్దాయిలు ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఆ పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారు, ఆ పార్టీలో మంత్రులు చేశారు. ఇవి నేను చెప్పినవి కాదు, హరిరామ్ జోగయ్య గారు చెప్పాడు, చాలామంది పెద్దలు చెప్పారు. వాళ్ళు నేను పిల్లల్ని